గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మినిస్టర్ ఆఫ్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గౌరవ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి సీతక్క గారిని స్వాగతిస్తున్నాను. మండు టెండలను సైతం లెక్క చేయకుండా అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలకు, మరి మీ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మీ కష్ట సుఖాల్లో వెంట ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు, మాజీ మంత్రివర్యులు కడియం శ్రీహరి అన్న గారి పిలుపు మేరకు అశేషంగా తరలి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు చెప్పిందే చేస్తాడు, చెయ్యగలిగేదే చెప్తాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క నైజం. ఆ నైజం మరి కష్టమున్నా, నష్టమున్నా, ఇబ్బందులున్నా మరి ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి మీ కష్ట సుఖాలలో భాగం పంచుకొని మిమ్మల్ని అభివృద్ధి పదంలో తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గానికి 800 కోట్లకు పైగా మరి నిధులు ఇచ్చినటువంటి మన మహానాయకుడు మన సీఎం గారికి స్వాగతం. ఓరుగల్లు బిడ్డల తరపున సుస్వాగతం. మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు సోదరుడు మన పక్క జిల్లా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా మా సోదరిమణి మాకు తోడుగా ఉంటూ ఎప్పుడు మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సురేఖక్క గారికి, కడియం కావ్య గారికి, వేం నరేందర్ రెడ్డి అన్న గారికి, మా సోదర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా బలరాం నాయక్ గారికి, ఎంపీ చామల కిరణ్ గారికి, ఎంపీ పక్క భువనగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ఎంపీ గారికి, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మండల నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు, పత్రికా మీడియా సోదరులకు, మరి వివిధ శాఖల అధికారులకు, పోలీస్ అధికారులకు అందరికీ కూడా మరొకసారి మా సీఎం రేవంత్ రెడ్డి గారి తరపున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయం, కాంగ్రెస్ అంటేనే మహిళా నాయకత్వాన్ని, మహిళల్ని మరి అభివృద్ధిలోకి తీసుకురావడం, కాంగ్రెస్ అంటేనే ఉద్యోగ ఉపాధి కల్పించడం, కాంగ్రెస్ అంటేనే విద్యా అర్హతను పెంచడం, కాంగ్రెస్ అంటేనే పేదలకు గూడు గుడ్డ ఇవ్వడం. ఇవన్నింటినీ ఈరోజు పట్టుకొచ్చినటువంటి మన నాయకుడు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్నటిదాకా మనం తెలంగాణ వస్తే ఇంటింటికో ఉద్యోగం అని రంగుల ప్రపంచాన్ని చూపించినటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయంటే మొత్తం 84,000 ఉద్యోగాలు కూడా రాలే. కానీ